ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ విధంగా తను వ్రాస్తూ ఉన్నాడు. ఇంకా తన జీవితంలో ఆ లేఖలో ఆయన చెబుతున్నాడు. పునీత చిన్న తెరేసమ్మ గారు ఉన్నారు. తెరేసా ఆఫ్ చైల్డ్ జీసస్. చిన్న తెరేసమ్మ గారు ఆమె చెబుతూ ఉంది. ఇదిగో నిన్ను ప్రేమించుటకు నాకున్నటువంటి ఒకే ఒక్క రోజు ఈ రోజు అంటుందంట. పునీత తిన్నసేరేసమ్మ గారు యేసు ప్రభుని ప్రార్థించేటువంటి క్రమంలో ధ్యానపూర్వకంగా ఆయనను మననం చేసేటువంటి ఆ క్రమంలో ఆమె ఏమనుకునేటువంటిది? ఓ ప్రభువా, చిన్న పుష్పమునైనటువంటి నేను వికసించడానికి, నీలో పరిమళం చెందడానికి, లేకుంటే నీకు పరిమళాన్ని అందించడానికి, అందమైనటువంటి పుష్పముగా నీకు సమర్పణ గావించబడడానికి నాకున్నటువంటి ఏకైక లేకుంటే ఒకే ఒక్క రోజు ఈ రోజు. ఈ రోజున నేను నీ కోసం సమర్పించబడడానికి సిద్ధంగా ఉన్నాను అన్నదంట. ఆ విషయాన్నే ఆయన వ్రాసుకుంటున్నాడు. ఇదిగో ఒకవేళ ఈ గడ్డుకారి స్థితిలో నన్ను ఉండాలని దేవుడు కాంక్షిస్తే నేనెంతటి వాడను కాదనడానికి అన్నటువంటి ఆలోచనని అక్కడ వ్యక్తం చేస్తున్నారు. అది మాత్రమే కాదు, సెయింట్ పాల్ ఆఫ్ ది క్రాస్, శిలువ పౌలు గారు చెబుతున్నాడు. భవిష్యత్తును గురించినటువంటి ఆలోచన నాకు లేదు. ప్రతి క్షణం ఆయన సన్నిధిని నేను అనుభవించాలి. లేఖల్లో ఈ ఇద్దరి గురించి ఆయన మెన్షన్ చేస్తున్నాడు. ముందుగా ఎంతోమంది పునీతుల గురించి ధ్యానం చేశాడు. కానీ ఈ లేఖల్లో చిన్న తెరేసమ్మ గారు మరియు శిలువ పౌలు గారి గురించి చెబుతూ, ఇదిగో భవిష్యత్తును గురించినటువంటి ఆలోచన నాకు లేదు. ఈ క్షణం నేను క్రీస్తు ప్రభు యొక్క సన్నిధిని అనుభవించాలి. ఇన్ దిస్ ప్రెజెంట్ మూమెంట్ ఐ వాంట్ టు రియలీ ఎక్స్పీరియన్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ క్రైస్ట్ దట్ ఈజ్ విత్ మీ. నాతో ఉన్నటువంటి ఆయన సన్నిధిని ఈ క్షణం ప్రతి క్షణం నేను అనుభవించడానికి ప్రయత్నం చేస్తాను అని నిర్ణయం చేసుకొని జీవితాన్ని వాళ్ళు కొనసాగించారు. చిన్న తెరేసమ్మ గారు కూడా, ప్రభువా నిన్ను స్తుతించటకు, నిన్ను పొగడటకు నాకున్నటువంటి ఒకే ఒక్క రోజు ఈ రోజు అని ఆమె అనుకున్నది. అన్నట్లుగానే మన ఫ్రాన్సిస్ జేవియర్ వియత్నాం బిషప్ గారు ఈ లేఖల్లో వ్రాస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే ఇక్కడ ప్రియ సహోదరి సహోదరులారా, ఒక చాలా అందమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సంఘటన జరుగుతుంది. క్వాంగ్ అనేటువంటి ఒక బాలుడు అతనికి తారసపడుతున్నాడు. కేవలం 7 సంవత్సరాలు మాత్రమే ఉన్నటువంటి ఆ బాలుడు. మరి మరి ఈయన కథలో, ఈయన జీవిత చరిత్రలో ఆ బాలుడు 7 వయస్సు ఉన్నటువంటి ఆ బాలుడు ఇతనికి ఈ వయసులో ఎలా సహకరించాడన్నటువంటిది చాలా గొప్పగా ఆశీర్వాదకరంగా ఉంది. ఏమిటంటే, ఆ చెరసాలకు చూడడానికి వచ్చేవాళ్ళో లేకుంటే బహుశా ఎవరో తెలియదు. కానీ ఈ క్వాంగ్ అనేటువంటి ఆ బాబుకి మన వియత్నాం బిషప్ గారైనటువంటి ఫ్రాన్సిస్ జేవియర్ వారు తెలియజేశారు. ఏమిటి విషయం ఏమిటంటే, ఇదిగో మీ ఇంటిలో మీ ఇంటిలో బహుశా తెలిసిన వాళ్ళే ఉండవచ్చు. మీ ఇంటిలో ఉన్నటువంటి పాత క్యాలెండర్స్ ఒకవైపున ప్రింట్ అయి ఉంటాయి, మరొక వైపున ఖాళీగా ఉంటాయి. అలా పడవేయబడుతున్నటువంటి ఆ క్యాలెండర్స్‌ని నాకు తెచ్చివ్వు. నేను వ్రాసుకుంటాను. నేను రాసుకోవాలి. లేఖలుగా వాటిని మలుచుకోవాలి. లేఖలుగా నేను ఉపయోగించుకోవాలి అన్నటువంటి భావాన్ని ఆ బిడ్డకు చేరవేశాడు. ఆ విధంగా ప్రతి నెల కూడా అక్కడ కొన్ని పేపర్స్‌ని, కొన్ని కాగితాల్ని ఆ బాలుడు తీసుకొని రావడం, ఈ ఫ్రాన్సిస్ జేవియర్ అన్నటువంటి వియత్నాం బిషప్ గారికి అందించడం, తర్వాత ఆ వ్రాసినటువంటి వాటిని ఆయన ప్రతులుగా మలచడం, వారి తల్లి ద్వారా ప్రతులుగా మలిచారు. ఆ విధంగా 11 ఆయన వ్రాసినటువంటి ఈ బిషప్ గారు రాసినటువంటి లేఖలు 11 భాషల్లో తర్జుమా అయ్యేటువంటివి బయట. ఈయన మాత్రం లోపలే ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ఇవి బయటికెళ్తున్నాయో అక్కడి నుండి 11 భాషల్లోకి అనువదించబడి వెళుతున్నాయంట. కానీ ఇవన్నీ కూడా ఆయన ఆశించలేదు. చెరసాల నుండి లేఖలు అన్నటువంటిది, ద రోడ్ టు హోప్ అన్నటువంటి పుస్తకమును కూడా వారు ప్రచురించారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, 1975 సంవత్సరంలో ఈయన కారాగార వాసం చేశారు. చెరసాలలో జీవించారు. మరియు 1989న అతను రిలీజ్ అవుతున్నాడు. ఒక 13 సంవత్సరాలు చెరసాలలో ఖైదీగా ఉన్నటువంటి ఈయన ఎంతగా బాధపడి విడుదల పొందినప్పుడు ఆయనకు ఒక జవాబు రిటర్న్ వచ్చింది. అంటే ఎంతోమందికి తెలిసిన వారందరికీ లేఖలు రాశాడు. చాలా మటుకు అవి తిరిగి ఆయనకు ప్రతిస్పందన
జవాబు అన్నటువంటి రీతిలో రాలేదు. కానీ మదర్ తెరిసా నుండి ఆయనకు లేఖ జవాబుగా వచ్చింది. ఆ లేఖ యొక్క సారాంశమును మనం గమనించినట్లయితే మదర్ తెరిసా పునీతురాలైనటువంటి ఆమె ఈ ఫ్రాన్సిస్ జేవియర్ అనేటువంటి ఆయనకి ఈ జవాబు ఇస్తుంది. ఏం చెబుతుందంటే, ఇట్ ఈస్ నాట్ ద నంబర్ ఆఫ్ అవర్ వర్క్స్ దట్ ఆర్ ఇంపార్టెంట్, బట్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద లవ్ దట్ వి పుట్ ఇన్ ఎవ్రీ యాక్షన్. ఎన్ని పనులు చేశామన్నటువంటిది కాదు. ఆ లేఖ సారాంశం ఏమిటంటే, ఎన్ని పనులు చేశామన్నది కాదు, లేక ఎన్ని గొప్ప పనులు చేశామన్నది అస్సలు కానే కాదు. ఏ పని చేసినా, ఏ చిన్న పని చేసినా, ప్రతి పనిలో కూడా ఎంత ప్రేమతో చేస్తున్నావు, ద ఇంటెన్సిటీ ఆఫ్ ద వర్క్ ఆర్ ద లవ్ దట్ యు పుట్ ఇన్ ఎ పర్టికులర్ యాక్షన్, ఇన్ ఎవ్రీ యాక్షన్. నువ్వు చేసే ప్రతి పనిలో ఎంత ప్రేమ, ఎంత గొప్ప ఆలోచనతో అవి చేస్తున్నావు అన్నటువంటి దానిని గ్రహించి మనము జీవించాలని పునీతురాలైన మదర్ తెరీసా ఫ్రాన్సిస్ జేవియర్ గారికి జవాబిస్తుంది. అప్పుడు ఇంకా ఆయన జీవించడానికి లేక ముందుకు సాగడానికి ఈ లేఖ ఉపయోగపడి ఉన్నదని ఆయన గ్రహిస్తూ మనకు తెలియజేస్తున్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, 6వ భక్తినాథ పాపు గారి గురించి కూడా ఆయన చెబుతున్నారు. ఎంతోమంది పునీతులు మనకు సహకరిస్తారు, వర్ధమానంలో జీవించడాన్ని నేర్పుతున్నారు. అదేవిధంగా 6వ భక్తినాథ పాపు గారు ఈ విధంగా చెబుతున్నారు. థాట్స్ ఆన్ డెత్ అనేటువంటి పుస్తకంలో ఆయన చెబుతున్నారు, ప్రతి పదం, ప్రతి పలుకు, ప్రతి నిర్ణయం. 6వ భక్తినాథ పాపు గారు ప్రతి పదం, ప్రతి పలుకు మరియు ప్రతి నిర్ణయం నా చివరి అందమైన గడియలాగా ఉండిపోవాలి దేవా అన్నటువంటి ప్రార్థన. నా చివరి, నేను పలికే ప్రతి మాట చివరిదైతే అది నీకు అందమైనదై ఉండాలి. నేను తీసుకునేటువంటి నిర్ణయం చివరిదైతే అది నీ ఇష్ట ప్రకారంగా ఉండాలి. నేను పలికే మాటలు లేకుంటే పలుకులు అందమైనవిగా మారాలి అంటే నీకు మాత్రమే ఉపయోగపడేటువంటి విధముగా ఉండాలి అన్నటువంటి తత్వముతో ఆయన జీవించారు. ఆ నేపథ్యంలోనే మనకు పునీత మదర్ తెరీసమ్మ గారు వారి కాన్వెంట్లకు వెళ్ళినప్పుడు ఆ గుడిలోనికి ప్రవేశం చేసేటప్పుడు, ముఖ్యంగా సాక్రిస్టిలో గురువు ఎక్కడైతే వస్త్రాలను ధరిస్తారో అక్కడ వెళ్ళేటప్పుడు, ఓ ప్రీస్ట్ ఆఫ్ క్రైస్ట్, ఓ ప్రీస్ట్ ఆఫ్ క్రైస్ట్, సెలబ్రేట్ దిస్ మాస్ యాజ్ యువర్ ఫస్ట్, ద లాస్ట్ అండ్ ద ఓన్లీ మాస్ అన్నటువంటి అక్షరాలు అక్కడ ఆ కొటేషన్ అర్థవంతమైనటువంటిది అక్కడ ఉంటుంది. అంటే, ఓ క్రీస్తు ప్రభు యొక్క గురువా, నువ్వు చేయబోతున్నటువంటి ఈ బలి పూజ, నీ మొదటి పూజ, నీ చివరి పూజ మరియు నీకున్నటువంటి ఏకైక పూజ అన్నటువంటి భావముతో దీనిని సమర్పణ చెయ్యి. అది మాత్రమే కాదు, ప్రతి పూజను కూడా ఇదే భావముతో చెయ్యి అని చెబుతుంది. అంటే వర్ధమానములో నీవు జీవించాలి. ఎప్పుడో రాబోయేటువంటి కాలంలో ఇది జరుగుతుంది, అది జరుగుతుంది, నేను ఇది సాధిస్తాను, దానికోసం పాటుపడుతున్నాను, ఇది కాదు. నీవు ప్రజెంట్ మూమెంట్లో జీవించాలి. నీవు చేసే ప్రతిదీ కూడా దేవునికి ఇష్టమైనటువంటిదిగా ఉండాలి అన్నటువంటి భావన ఆమె వ్యక్తం చేస్తుంది. కానీ ఈ భక్తినాథ పాపు గారి యొక్క ఆలోచన నుండే మదర్ తెరీసా ఈ భావం చేస్తుంది, ఈ భావాన్ని వ్యక్తం చేస్తుంది. ఆయన చెబుతున్నటువంటి విషయం ఏమిటంటే, నేను పలికే ప్రతి మాట, నేను తీసుకునే ప్రతి నిర్ణయం కూడా, ప్రతిదీ కూడా ఇది అందమైన గడియలాగా మారాలి. దాని ద్వారా గంట కానీ లేకుంటే జీవించే కొద్దిపాటి కాలము ఏమో అందమైనటువంటి దేవుని కాలముగా మారాలి అన్నటువంటి విషయము ఆమె చెబుతుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ విధంగా 6వ భక్తినాథ పాపు గారు, మదర్ తెరీసా, ఇతరమైనటువంటి పునీతులు మన వియత్నాం బిషప్ గారైనటువంటి ఫ్రాన్సిస్ జేవియర్ గారికి సహాయం చేశారు. వారన్నిటి నుండే మనము పరిశుద్ధ 2వ జాన్ పాలు పాపు గారు ఆధ్యాత్మికమైనటువంటి అభ్యాసాలుగా మలుచుకొని ఉన్నారు. ఆ విధంగా మనము సైతము కూడా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఇదిగో గతాన్ని వీడి భవిష్యత్తు పట్ల ప్రత్యేక శ్రద్ధ లేకుండా ఈ వర్ధమానములో నేను జీవించాలి. క్రీస్తు ప్రభువు కోసం, క్రీస్తు ప్రభు యొక్క తత్వమును జీవించడం కోసం నా ప్రతి క్షణమును, నా ప్రతి నిర్ణయమును ఆయన మహిమ కోసం నేను జీవిస్తాను. నా ప్రతి క్షణం, నా ప్రతి నిర్ణయం ఆయన మహిమ కోసం జీవిస్తాను అన్నటువంటి తలంపుతో ముందుకు వెళ్ళడానికి దేవుని యొక్క అనుగ్రహాన్ని కోరుకుందాం.